అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖా. రైట్, చీఫ్ మినిస్టర్ చీపు మాటలు ఇవి చూస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి అనేట ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేను, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆ సీటుకే ఒక వన్నె తెచ్చే పదవిలో ఉన్న నేను అనేది మర్చిపోతాండా ఏందా అర్థమైతలేదు. ఎక్కడ సందు దొరికినా మిగతా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ మాట్లాడరు. తెలంగాణ సెంటిమెంట్లో ఏలు పెడతాడు ఎందుకో రేవంత్ రెడ్డి అర్థం కాదు. మొత్తం మీద ఎప్పుడు మచ్చ తెచ్చుకోవాలి, ఓ నిందేసుకోవాలి నా మీద, నేను మచ్చలతోని బతుకుతేనే నాకు మంచిగా అనిపిస్తుంది అన్న లెక్కన అన్న చెందాన పోతాడు రేవంత్ రెడ్డి. రైట్, తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటేనే తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేటట్లు ఉంటుంది అని చెప్పేసి అందరు మాట్లాడితే, లేదు లేదు అందరూ ఒకటి మాట్లాడితే నేను ఒకటి మాట్లాడతా, అందరి లెక్క నేను మాట్లాడితే నేను ఎట్లా స్పెషల్ అవుతా అని అనుకుంటాడో ఏందో కానీ తెలంగాణ తల్లి విగ్రహం లేదు, తెలంగాణ తల్లి లేదు, గిల్లి లేదని మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు సెంటిమెంట్లో ఏలు పెడతాడు? ఇలా పరాయి పాలకుల చేతిలో నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కావాలి, తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలి అని చెప్పేసి కోరుకున్నది ఎందుకొల్లా? తెలంగాణలో మనయన్ని మనకున్నా మనం పరాయి పాలనలా బానిస లెక్క బతుకుతున్నాం అనే కదా ఇలా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 10 ఏళ్ల పాలనలా తెలంగాణ సెంటిమెంట్ కానీ తెలంగాణ ఆత్మగౌరవం కానీ ఒకంత వెరిగేటట్టే చేసిండ్రు 10 ఏళ్ల పాలనలా. ఇలా వచ్చి 9 నెలల పొద్దైతే లేదు, ఏమన్నంటే తెలంగాణ అధికారిక చిహ్నం మారుస్తా, లేకపోతే తెలంగాణ పేరు మారుస్తా, ఆల్రెడీ జయ జయ హే తెలంగాణను ఆ ఆంధ్ర వాళ్ళతో పాడి అనేవి ఆడిచ్చే కావాల్సుకొని మచ్చ తెచ్చే ప్రయత్నాలు కాకపోతే ఇంకేంది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అని మాట్లాడతాడు. ఇలా బడిపోరగాళ్ళ ముంగట మాట్లాడతారు. ఇక విహెచ్ హనుమంతరావు మాట్లాడతాడు. ఇలా బడి పిల్లలు అసలు ఇక్కడ రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించేందుకు వచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గురించి ఏమైనా ముచ్చట్లు మాట్లాడితే వినాలనే వచ్చిండ్రు, గందుకే వానదేవుడు కూడా కరుణించిండు, వాన పడ్డది, బడి పిల్లలకు గందుకే సెలవులు దొరికినాయి. ఎందుకయ్యా హనుమంతయ్య, రేవంత్ గారి ఈ సీఎం గారి ఈ అమూల్యమైన మాటలు వినేతందుక, ఇట్లాంటి ఆనుముత్యాలు వినేతందుక బడి పోరగాళ్ళకి ఇలా సెలవు దొరికింది. ఆల్రెడీ తెలంగాణ కవులు, కళాకారులు, బుద్ధిజీవులు, పాత్రికేయులు అందరూ లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి లేఖ రాసిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహము సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటేనే మంచిగా, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్పేసి ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాడట, తెలంగాణ తల్లి విగ్రహం లోపల పెడతాడట. అదే రాజీవ్ గాంధీ విగ్రహము ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మనం ఊకే మాట్లాడుకున్నట్లు ఏదైనా ఇంటర్నేషనల్ బడి పెట్టు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టు, మీ సొంత డబ్బులతోని సొంత పైసలు ఖర్చు పెట్టి ఏదైనా హాస్పిటల్ కట్టు, దానికి రాజీవ్ గాంధీ హాస్పిటల్ పెట్టు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టు, పేదలకు ఉచిత వైద్యము అని పెట్టు. ఎవడద్దన్నాడు మిమ్మల్ని? ఇవాళ మాటకు ముందుగా తాపకోసారి తెలంగాణ సెంటిమెంట్లా ఏలు పెడతాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టు ముచ్చట్లు చెప్తామంటే ఇలా ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీని పట్టుకొని ఇలా తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లా కేటీఆర్ వాళ్ళ అయ్య కేసీఆర్ ఫోటో పెట్టాలి, అది విగ్రహం పెట్టాలని అనుకుంటుండు. కేసీఆర్ సచ్చేదనే ఇప్పుడు నా మాటలు నేను అనను కానీ ఒకసారి ఆయన గారు మాట్లాడిన వీడియో మీకు వినబెడతా. ఇక బడి పోరగల దగ్గరికి పోయి ఏం మాట్లాడిండు గౌరవ రేవంత్ రెడ్డి గారు, అసలు ఏ హోదాలో ఉన్నాను అనుకుంటుర్రు, ఏం కథ, వీళ్ళు అసలు ఒక ముఖ్యమంత్రి అని నేను మర్చిపోతుర్రా ఏంది అనేది తెలియదు. ఒకసారి చూడుర్రు మీరు, ఇలా బడి పిల్లల దగ్గరికి పోయి ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అనేది. ఇగో ఇది సౌండ్ ఎక్కువ వస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ విగ్రహం పెడతారు, ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం కాకపోతే ఇదేంది? కేసీఆర్ విగ్రహం పెడతా అని ఎవ్వలన్నా ఏ మూలకన్నా మాట్లాడి రానోళ్ళ ఈయనకి ఇట్లా కలవడ్డదా?
కలవడ్డదా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నా? కేసీఆర్ విగ్రహం పెడతారు మనని. కేసీఆర్ విగ్రహం ఎందుకు పెడతారు? వాళ్ళ పిచ్చి కాకపోతే ఇట్లా మాట్లాడితే మళ్ళీ ఇట్లా మాట్లాడిరంటారు. ఇది చూడురోసారి పిల్లలకు ఎవరిని చూపెడతారు? పాపం పోరగాళ్లకు ఏం అర్థం కాక నెత్తిలు పట్టుకున్నదట. ఇలా బడున్నా మంచిగుండు కదరా అయ్యా, సపడేగా బడికి పోయి ఇన్ని పాఠాలు నేర్చుకున్నా, పంతులు చెప్పే పాఠాలు నేర్చుకున్నా, మాకు నిమ్మలంగా ఉండేటి, ఇక గీడికి తెచ్చి గీ రోత మాటలు ఇరవెడుతుర్రు అని చెప్పేసి పాపం వాళ్ళు తలకాయ పట్టుకుంటుర్రట పోరగాళ్ళు. ఇది పరిస్థితి. ఏం మాట్లాడతాడు ఆయన? ఒకసారి ఈనుండ్రి. ఏడగనుక్కున్నాడట రేవంత్ రెడ్డి, ఏడగనుక్కున్నాడట. బాధ ఏంది, ఏం కథ అని చెప్పేసి నిన్న ఏం మాట్లాడిండు కేటీఆర్? తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? మేము అధికారంలోకి వస్తే అది కంపల్సరీ తొలగిస్తాము, దాని ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏదైతే పెట్టాలని అనుకుంటుర్రో అది తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన జాగా, ఆ జాగాలో తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలి. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మాత్రం సహించేది లేదు. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడితే సహించేది లేదు. తెలంగాణ ఢిల్లీ గులాంగిరులకు, ఢిల్లీ బానిసలకు తెలంగాణ ఆత్మ గౌరవం అంటే ఏంది అర్థం చేసుకునే సత్తా, కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. బడిపోరగాళ్ళ దగ్గరికి పోయి నువ్వు మాట్లాడిన మాటలు చూస్తేనే నీ పెంపకం ఎట్లాంటిది, నువ్వు ఎట్లా పెరిగినావు, నీ మనస్తత్వం ఎట్లాంటిది అనేది అర్థమవుతుందని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు. ఏం మాట్లాడిండ్రు? రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? ఇప్పుడు కవులు, కళాకారులు, అట్లా పోతే పాత్రికేయులు, బుద్ధిజీవులు అందరూ మొత్తం మీద లేఖ రాసిండ్రు, రాహుల్ గాంధీకి లేఖ రాసిండ్రు. అట్లా ఎట్లా రాస్తావు? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటుర్రు. ఎందుకు మాట్లాడుకుంటుర్రు అంటే ఒకటి మీకు ఇక్కడ చెప్పాలి. తెలంగాణ తల్లి విగ్రహం ఉంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పేసి అందరు చెప్పుకుంటుర్రు. ఎందుకు చెప్పుకుంటుర్రు అంటే ఒకప్పుడు ట్యాంకు బండ్ అంటే, హుస్సేన్ సాగర్ అంటే ఒక బుద్ధ విగ్రహము అని చెప్పుకునేటోళ్ళు. ఆ చుట్టుపక్కల నిలబడాలనంటే ఒక రెండు నిమిషాలు కూడా అక్కడ వెచ్చించేటోళ్ళు కాదు. ఇలా పరిస్థితి ఎట్లయింది? తెలంగాణ అమరవీరుల స్తూపం ఒకవైపు, సెక్రటేరియట్ ఒకవైపు, అంబేద్కర్ స్టాచ్యూ ఒకవైపు కదా. వీళ్ళందరూ గొప్పోళ్లే కదా. అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ పెట్టడానికి కారణం ఏంది? ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అక్కడ పెట్టడానికి కారణం ఏంది? కనీసము దాన్ని పండగలప్పుడు కూడా కొలుసుకుంటలేరు. అంబేద్కర్ స్టాచ్యూకు కనీసం విలువలు కూడా ఇస్తలేరు, కనీస మర్యాదలు పూలదండలతో కూడా సత్కరిస్తలేరు. ఇలా పరిస్థితి అట్లా అయిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే సహించేది లేదని చెప్పేసి తెలంగాణలో ఉన్నోళ్ళందరూ, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడితే ఊకోనోళ్ళు, తెలంగాణ వాదం నరనరాన నిండిన వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ లేఖ రాసిరు. ఒకసారి మీకు అది నేను వినబెడతా, వినుండ్రి. లోక్సభలో ప్రతిపక్ష నేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, బుద్ధిజీవుల పక్షాన బహిరంగ లేఖ రాసిండ్రు. ఆ లేఖలో ఏం మెన్షన్ చేసిర్రంటే తెలంగాణ అస్తిత్వ వైభవానికి, స్వరాష్ట్ర ప్రతిపత్తికి, స్వాభిమానానికి, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదు. తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలోనే దాశరథి, రావెల్ల వెంకట రామారావు వంటి కవులెందరో తెలంగాణ తల్లిని ప్రస్తుతిస్తూ పద్యాలు, పాటలు రచించిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన తెలంగాణ తల్లి భావన తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పునర్జీవం పొందింది. సమైక్యవాదుల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు విరుద్ధంగా సమైక్య రాష్ట్ర ప్రతీకగా తెలుగు తల్లిని నిలిపే ప్రయత్నం చేసిండ్రు. ఈ నేపథ్యంలో తెలంగాణ బుద్ధిజీవులు, సాహిత్యకారులు, కళాకారులు తెలంగాణ తల్లి రూపురేఖలను గురించి చర్చించడం ప్రారంభించిండ్రు. చర్చల పర్యవసానంగా తెలంగాణ తల్లి ఇప్పుడున్న విధంగా రూపుదాల్చింది. ఉద్యమకారులు స్వచ్ఛందంగా తెలంగాణ ఎల్లెడలా వేలాది విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. కనుక తెలంగాణ తల్లి ఈ మట్టిలోంచి తెలంగాణ ఉద్యమ భావోద్వేగాల నుంచి పుట్టిన అస్తిత్వ ప్రతీక, సమైక్య రాష్ట్ర అస్తిత్వ ప్రతీకగా తెలుగు
తెలుగు తల్లి విగ్రహం గతంలో సెక్రటేరియట్ ముందు ఉండేది. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించి నూతన సెక్రటేరియట్ భవనం కూడా నిర్మాణమైన నేపథ్యంలో నేడు తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం చారిత్రక న్యాయం. సెక్రటేరియట్ కు అమరవీరుల స్మారక కేంద్రానికి మధ్యనున్న స్థలంలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని తెలంగాణ కవులు, కళాకారులు, పాత్రికేయుల పక్షాన రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టాల్సిన చోట భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వ ఆలోచన పట్ల మాకు అభ్యంతరాలున్నాయని తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ గారి మీద మాకు గౌరవం ఉంది. నగరంలో ఆయన విగ్రహం పెట్టాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆలోచన పట్ల మాకేమీ అభ్యంతరం లేదు. అయితే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి ఉండవలసిన చోట కాకుండా మరెక్కడైనా ప్రతిష్ఠించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు నెలకొల్పినప్పుడే తెలంగాణ అస్తిత్వ ప్రతీకకు కావలసిన సాధికారత ప్రతిపత్తి సిద్ధిస్తుంది. తెలంగాణ చరిత్రతో గాని పరిణామాలతో గాని ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టడం ద్వారా తెలంగాణ భావోద్వేగాలను గాయపరచవద్దని కోరుతున్నాం. ఎన్నికల సమయంలో మీరు తెలంగాణ సంస్కృతి ఆకాంక్షలను గౌరవిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిర్రు. హామీ నిలబెట్టుకుంటలేరోళ్ళ. చెప్పిన కదా, నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, మాట మీద నిలబడితే తలపండు వలిగి సస్తారనే శాపనార్థం ఏమన్నా ఉన్నదేమో వాళ్ళకు తెలియదు, కానీ వాళ్ళు మాట మీద నిలబడ్డ దాఖలాలు ఎక్కడా ఉండయి. ఇక మొత్తం మీద ప్రొఫెసర్ అరగోపాల్, టంకశాల అశోక్, వల్లం నారాయణ, గోరెటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిద్ధారెడ్డి, అయాచితం శ్రీధర్, పరాంకుశం వేణుగోపాల స్వామి, నాలేశ్వరం శంకరం, గంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాస్, హిమజ్వాల, ఇరువెంటి వెంకట్రమణ, ఇక కట్టా శేఖర్ రెడ్డి, ఇక వీళ్ళందరూ మొత్తం మీద చాలా పేర్లున్నాయి. ఇక వీళ్ళందరూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయాలి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరెక్కడైనా పెట్టుకోండి, కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయాలి. నిజంగా అప్పుడు మనము మా తెలుగు తల్లికి వాడుకునేటోళ్ళం, అవునా కాదా? తెలంగాణ రాష్ట్రం మనకు రాకముందు మా తెలుగు తల్లి వాడుకునేటోళ్ళం. తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమం 2009 తర్వాత ఎప్పుడైతే 2006లో ఇస్తామని మళ్ళీ వెనుక గుంజుకున్నారు, అటు 2009లో ఈ ప్రతిపాదన మళ్ళీ లేవనెత్తిండ్రు. అప్పటి నుంచి 2009 నుంచి మనం జయ జయ హే తెలంగాణ పాట వాడుకుంటా ఉన్నాం, రాష్ట్రీయ గీతం. ఆ రాష్ట్రీయ గీతంలో కూడా ఏలు పెడితివి, ఆంధ్రోళ్ళకి ఇత్తివి ఆ పాట వాడుమని. ఇలా దాని మీద దెబ్బ కొడితివి, టీఎస్గా ఉన్న పేరు టీజీగా మార్చి దాని మీద దెబ్బ కొడితివి. ఆ చిహ్నాన్ని మారుస్తా అని చెప్పేసి దాంట్లో ఏలు పెడుతుంది. ఇంకా ఎక్కడ మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మీరు ఇచ్చిన హామీలు ఇంకా ఉన్నాయి, అమలు చేయాల్సినవి ఉన్నాయి. ప్రజాపాలన అందిస్తామని మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ఆ ప్రజాపాలన మీరు అందియాల్సిన అవసరం ఉన్నది. ఇలా సందు దొరికినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి మెదులుకుంటా ఉన్నాడు. తెలంగాణ సెంటిమెంట్ను రగుల్స్తా ఉన్నాడు. తెలంగాణ భావోద్వేగాలు మళ్ళా గుర్తొచ్చేటట్లు చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. కంపల్సరీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాలి, సెక్రటేరియట్ ముందే పెట్టాలి. ఇది ప్రతి తెలంగాణ వాదం ఉన్న తెలంగాణ ప్రతి ఒక్క పౌరుని కోరిక ఇదే. పౌరుని యొక్క తెలంగాణ బిడ్డలందరి ముచ్చట ఇదే, వాళ్ళ ఆశ ఇదే. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే అని చెప్పేసి రాహుల్ గాంధీకి లేఖ రాసిరు. మరి ఆ లేఖ మీద ఏం స్పందిస్తారు, ఏం కథ? ఇక ఎన్ని లేఖలు రాసినా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టే ఉంటారు, కానీ ఈ లేఖ మీద మాత్రం కంపల్సరీ స్పందించాల్సిందే. భావోద్వేగాలకు గురయ్యేటట్టు రెచ్చగొడితే మాత్రం మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారు. కంపల్సరీ వ్యతిరేకతతోని ముందడిగిపోతున్న ఈ కాంగ్రెస్ సర్కారు మళ్ళా 30-40 ఏళ్ళ దాకా అధికారం అనే ముచ్చటకు పదానికి దరిదాపులలో కూడా దగ్గరగా కూడా లేకుండా చేస్తారు తెలంగాణ ప్రజలు. నిజంగానే ఎవరు మాట్లాడరు, సందు దొరికినప్పుడల్లా ఆయన తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలి అని చెప్పేసి మాట్లాడతారు. కంపల్సరీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉన్నదో ఆ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉన్న చెత్తనంతా ఏరి పారేస్తామని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు. నిన్న ఆయన మాట్లాడిన మాటలకు ఈయన మాట్లాడిన మాటలకు ఇంత పొంతన లేదు. మొత్తం మీద కావాల్సుకొని కక్షపూరితమైన రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నానే ముచ్చట మరిచిపోయి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మొత్తం మీద మానసిక రుగ్మతతో ఏమన్నా బాధపడతా ఉన్నాడా రేవంత్ రెడ్డి? ఒకవేళ బాధపడినట్లయితే ఆయన విధానాలు చూస్తే గట్లనే అనిపిస్తా ఉన్నది. ఒకవేళ బాధపడినట్లయితే తొందరగా కోలుకోవాలని కోరుతున్నామని చెప్పేసి కేటీఆర్
ట్వీట్ చేసిండ్రు. మొత్తం మీద ఇది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటే ఎవరు ఒప్పుకునేది లేదు అని చెప్పేసి తెలంగాణ వాదులంతా, తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో తమ వంతు కృషి చేసిన అందరూ మళ్ళా పోరాటానికి సిద్ధమైతా ఉన్నారు. చూద్దాం మరి రేపు ఏమైతుంది ఏం కథ అనేది.